ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, గౌరవనీయులు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి, గౌరవనీయులు ఈ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ సారణ గారికి, గౌరవనీయులు మా జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారికి, గౌరవ మా ఎంపీ గారికి, ఎంపీ శ్యామల కుమార్ రెడ్డి గారికి, అందరికీ గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షులు గుడిపల్లి నరసయ్య గారికి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ప్యూరైలయ్య గారికి, నల్గొండ జిల్లా అధ్యక్షులు కైలాస్ నేత గారికి, సీనియర్ నాయకులందరికీ, ఇక్కడ వచ్చిన సర్పంచులందరికీ, 9 మంది మండలపాడ అధ్యక్షులకు, అందరికీ వచ్చిన కార్యకర్తలకు, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ మెంబర్ శివశంకర్ గారికి, అందరికీ ఇక్కడ ఉన్న సర్పంచులకు, తర్వాత పిఎస్సిఎస్ అధ్యక్షులకు, ఇక రకరకాల హోదాలో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈరోజు నేను జగ్గన్నకు తర్వాత సారణకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. నేను ఎందుకంటే ఒక బాయిలో రాయి పడితే అలలు వస్తాయి, అలలన్నీ మన సర్దుమని. కాంగ్రెస్ పార్టీ కూడా అట్టే ఉండదు. ఎందుకంటే రకరకాల వీళ్ళు మన నలుగురు ఇంకా ఉంటే నలుగురు అనందములు ఒక మనసుతో ఉండం. ఒక పార్టీ రాష్ట్రాన్ని కలుపుతుంది, ఈ దేశాన్ని కలిపింది. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ విశాలమైన కాంగ్రెస్ పార్టీ, అందరికి ప్రజాస్వామ్య హక్కులు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి, ఇక దేంట్లో ఉండయి. అందుకోసమనే నేను 10 రోజులు వస్తే 10 రోజుల 52,000 మేడతో గెలిచారంటే మీ అందరు కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఉన్నాయి. ఈడ ఉన్నలే కాదు, గ్రామాల్లో ఇంటున్న నా అక్క చెల్లెలకు, నువ్వు అన్నదమ్ములకు, వ్యాపారస్తులకు, విద్యార్థి మేధావులకు అందరు కూడా నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కనుక గౌరవ పిసిసి అధ్యక్షులు ఇచ్చిన ఆదేశం ప్రకారం గౌరవనీయులు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇంతమందితో వారు పరిశీలన చేసి పిలిచి వారి అభిప్రాయాలు తీసుకున్నందుకు నేను మళ్ళీ ఒకసారి జగ్గారెడ్డి గారికి, సారణ గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జరిగిన పరిణామాలు విజయవంతంగా జరిగినాయి. నేను ముఖ్యంగా పిసిసి అధ్యక్షులకు నటరాజన్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, మా జిల్లా మంత్రి వర్యులకు అందరు కూడా మీ గౌరవాన్ని నేను ఎక్కడ తక్కువ చేయను, నేను తక్కువ కాను. కనుక అందరూ కూడా కాపాడి గౌరవించే బాధ్యత నాది. ఆ తుంగతుర్తి నియోజకవర్గం ఎలా కొద్దిగా వెనుకబడినది, మనం అందరం ఒక్కదానిపై వచ్చి ఆ నియోజకవర్గాన్ని బాగు చేసుకొచ్చిన బాధ్యత మన మీద కూడా ఉండదని చెప్తాను. నేను ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి ఆదేశం ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 2,000 కోట్ల రూపాయల పనులు తీసుకొచ్చి ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, లేకపోతే తెలంగాణ పబ్లిక్ స్కూల్ కానీ, లేకపోతే చెత్తల నిర్మాణం కానీ, గోదావరి నిర్మాణం కానీ అన్ని కూడా చేస్తామని నేను. అందుకోసమని మనము చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా ఇప్పుడు ఎవరైతే ఈ 9 మంది సెలెక్ట్ అయిందో వాళ్ళు మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి తల వంచుకొని తప్పకుండా మీరు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మీతో నాతో చెప్పండి, నేనే పోతాను. నేను పోయి వాళ్ళ ఇళ్ళలో పోతాను. ఎందుకంటే వాళ్ళు కూడా నాకు కోటేశ్వరుడు, నన్ను దగ్గర తీసుకున్న వాళ్ళు. అందుకోసమని మీ అందరు కూడా నేను పిలిచిన వెంటనే వచ్చినందుకు ఇప్పటివరకు అన్నం నిలవేయం. కనుక అన్నం కాడ ముఖ్యంగా మా నాయకుడు మందల సమయంలో ఉండాలని మీకు భరోసా. ఎందుకంటే ఆకలి బాగా తెలుసు. తుంగతుర్తి నియోజకవర్గంలో పోరాడ బిడ్డ నేను, తుంగతుర్తి నియోజకవర్గంలో తెలంగాణ పోరాడ బిడ్డ నేను. ఆ పోరాడ బిడ్డని ఆలోచించి కాంగ్రెస్ పార్టీ గడిస్తే ఆ కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని చెట్టంతా ఎత్తిన ఆ వ్యక్తిత్వం వల్ల నేను. అందుకోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ప్రజాపాలన, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఈ పార్టీ వ్యవస్థ అన్ని కూడా చాలా గౌరవంగా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. అందుకోసం ఇవాళ గాంధీ భవన్కి వచ్చిన మీ అందరూ కూడా ఇవాళ గౌరవ జగ్గారెడ్డి గారు ఇచ్చిన సలహా మేరకు మనమందరం కూడా నడిచి ఎవరిని మన ఆలోచన ఉండలేదు, ఎవరిని మన
వాట్సాప్ లో పెట్టి మా ఇతర కూడా నాప్తి కూడా ఏం జరగాలో జరిగింది, ఏం పరిశీలన చేయాలో వాళ్ళు పెద్దలు కూడా చేశారు. కాబట్టి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు కాంగ్రెస్ పార్టీ, రేపు మండల పార్టీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఎన్నికలు సిద్ధం కావాలి, మనిషిని కలుపుకొని మనం పోవాలని చెప్పి నిజంగా కూడా ఇక్కడ వచ్చిన అందరికీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అనుభవంలో కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు. పొద్దు నుంచి ఏం జరుగుతుంది జరిగింది, మంచి జరిగింది. అందరికీ కూడా నేను ఎక్కడకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పార్టీ ఆలోచించి నా తుంగతుర్తికి నేను ఇన్ఛార్జ్గా చేసి పరిష్కారం చేసే అవకాశం ఇచ్చేందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా తుంగతుర్తి కూడా మీరు తెలుసుకుంటా, మీ సరళంగా మీ ఇద్దరు తెలుసుకుంటా, మీరు కూడా రావాలని. కనుక మన ఎంపీ గారితో కానీ ఎవరితో కానీ మనకి ఎలాంటి భేదాలు లేవు, అందరూ కలిసిపోతున్న బాధ్యత ఉందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మనకి ఇచ్చిన అవకాశానికి నిజంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా తుంగతుర్తిని చూసిందా? నేను అసెంబ్లీలో మాట్లాడితే ఎవరు చూస్తారో ఇక ఈ తుంగతుర్తిని కూడా చూసింది ఇప్పుడు 4-5 రోజులు. కనుక ఇప్పటి నుంచి తుంగతుర్తి నియోజకవర్గాన్ని చూడాలి కానీ టీవీలో మనం అవ్వకూడదని మనం చెప్తున్నాం. స్పెషల్